నమస్కారం. ఈరోజు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీ ఇంట్లో ఉన్న ఆ బొమ్మ, మీరు ఆడుకునే ఆ వీడియో గేమ్ లేదా మీ నాన్నగారి కార్, నిజంగా ఇవన్నీ మీవేనా? మనం ఎప్పుడు ఇది నా ఫోన్, ఇది నా బొమ్మ, ఇది నా ఇల్లు అని చెప్తుంటాం కదా. కానీ నిజంగా ఈ ప్రపంచంలో ఉన్న ఏదైనా శాశ్వతంగా మనదేనా? ఈరోజు మనం ఉపనిషత్తులలో ఉన్న ఒక అద్భుతమైన విషయాన్ని చాలా సింపుల్ గా తెలుసుకుందాం. ఈశావ్యాసమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తక్తేన భిన్యథా మాగ్రతః కస్య స్విద్ధనం. మన పూర్వీకులు రాసిన ఈశావాస్య ఉపనిషత్తులలోని మొదటి శ్లోకం ఇది. దీని అర్థం చాలా పెద్దదిగా అనిపించవచ్చు, కానీ నేను చాలా సింపుల్ గా 10 ఏళ్ల పిల్లలకైనా అర్థమయ్యే విధంగా చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువులో, ప్రతి జీవిలో ఆ భగవంతుని శక్తి ఉంది. అందుకే ఇక్కడ ఉన్న ప్రతి దాన్ని మీరు చాలా సంతోషంగా అనుభవించండి. కానీ ఇది నాది మాత్రమే అని పిడికిలి పట్టి బిగించి పట్టుకోకండి. వేరే వాళ్ళని చూసి అసూయపడకండి. ఇంకా చాలా సింపుల్ గా చెప్పాలంటే, మీరు సాయంత్రం వేళ ఒక బ్యూటిఫుల్ చిల్డ్రన్ పార్క్ వెళ్ళారనుకోండి. అక్కడ ఉయ్యాలలు, జారుడు బల్లలు, రకరకాల ఆట వస్తువులు ఉంటాయి. మీరు అక్కడ ఉన్నంతసేపు ఊయలు లూగుతారు, స్లైడ్స్ మీద ఆడుకుంటారు, ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. కానీ పార్క్ మూసే సమయానికి లేదు లేదు, ఈ ఊయల నాది, దీన్ని నేను ఇంటికి తీసుకెళ్తాను అని పట్టుబడతారా? లేదు కదా. ఎందుకంటే ఆ పార్క్ అందరిది. అక్కడ ఉన్నంతసేపు ఆడుకోవాలి, ఇంటికి వచ్చేటప్పుడు సంతోషంగా తిరిగి వచ్చేయాలి. మన జీవితం కూడా సరిగ్గా పార్కు లాంటిదే. మనకి ఉన్న ఇల్లు, బట్టలు, బొమ్మలు, చివరికి మన దగ్గర ఉన్న డబ్బు కూడా, ఇవన్నీ దేవుడు మనకి జీవితం అనే పార్కులో ఆడుకోవడానికి ఇచ్చిన గిఫ్ట్స్. వీటిని హ్యాపీగా వాడుకోవాలి, అనుభవించాలి. కానీ ఇది నాది మాత్రమే, నేను ఎవరికి ఇవ్వను అని పట్టుబడకూడదు. చూడండి, మనం మన ఫ్రెండ్స్ తో బొమ్మలు షేర్ చేసుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో. కానీ ఇది నాది మాత్రమే అని దాచుకున్నప్పుడు పక్క వాళ్ళతో గొడవలు వస్తాయి. ఎక్తా అంటే అంతా వదిలేసి అడవులకు వెళ్ళిపోవడం కాదు, మన దగ్గర ఉన్న దాన్ని పంచుకోవడం, ఇతరుల వస్తువుల మీద ఆశ పడకపోవడం, ఎంతుందో దాంతో సంతోషంగా జీవించడం. మన మనసులో ఇది నాది అని స్వార్థం తగ్గినప్పుడే మనకి నిజమైన ప్రశాంతత, సంతోషం లభిస్తాయి. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని అనుభవించండి, కానీ దేన్ని మోహంతో పట్టుకోకండి. మన సంస్కృతిలోని ఇలాంటి అద్భుతమైన ప్రాచీన జ్ఞానాన్ని చాలా సింపుల్ గా తెలుసుకోవడానికి నా ఈ 108 అద్వైత వేదాంత కోర్స్ సిరీస్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో, మీ పిల్లలతో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్